సరే ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా పీడియాట్రిషియన్‌గా ఉన్నారు. చాలామంది పిల్లల్ని చూసుంటారు. ఇప్పుడు పిల్లలకి నన్నెవరు ఎదిరించకూడదు అనే ఒక యాటిట్యూడ్ వచ్చేసింది. ఎందుకంటారు అలాగా? అయితే ఫస్ట్ హ్యూమన్ ఎమోషన్స్ ఆ పిల్లలకి సరిగ్గా అర్థం అవ్వట్లేదు. అర్థం చేసుకునే సమయం ఇస్తలేం. హ్మ్. ఇప్పుడు కోపము, బాధ, ఏడుపు, దుఃఖము, ఎవరైనా విమర్శించడము, ఎవరైనా ఎక్కిరించడము, ఇవన్నీ అసహజమైనవేం కాదు. ప్రతి ఒక్కరిని ఈవెన్ ఇప్పుడు మనం దేవుణ్ణి కూడా ఎక్కిరిస్తారు. హ్మ్. అంటే మీరు ఎవరైనా తీసుకోండి. దేవుణ్ణి కూడా ఏదో కామెంట్ అవును. చేస్తారు. ఏదో కామెంట్స్ చేస్తారు. అసలు వీళ్ళకి హ్మ్. ఏంటంటే సోషల్ మీడియా యుగం కదా! హ్మ్. వీళ్ళు ఒక సెపరేట్ ప్రపంచంలో ఉంటారు. అక్కడ రియాలిటీ ఉండదు. అంతా ఫ్యాంటసీ వరల్డ్. అవును. అక్కడ అన్ని కామెంట్స్, హ్మ్. అంటే వీళ్ళు ఏదంటే పోస్ట్ చేసి అన్ని పాజిటివ్ కామెంట్స్, లైక్స్ ఎన్నొచ్చినాయి. అది కూడా ఎన్నొచ్చాయి. ఇన్స్టెంట్‌గా 1 ఇన్‌స్టంట్. మినిట్, 1 మినిట్‌కి. సో, హ్మ్. ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్‌కి అలవాటయ్యారు. ఎగ్జాక్ట్‌లీ. అవును. సో, ఇమ్మీడియేట్‌గా ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది ఒక అడిక్షన్. హుహు. అంటే ఒక డాక్టర్‌గా చెప్పాలంటే అట్లాంటప్పుడు డోపమైన్ అనేది రిలీజ్ అయితది బాడీలో. హ్మ్. అదేంటంటే రిపీటెడ్‌గా మళ్ళీ అట్లా కోరుకుంటూ ఉంటది. ఇప్పుడు ఓకే. ఒక రీల్ చూస్తారు. లేదంటే ఒకటి పోస్ట్ చేస్తారు. ఈ పోస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఒక 10 మంది మంచి కామెంట్స్ పెట్టారనుకోండి. నెక్స్ట్ పోస్ట్ చేయడం కోసం ఏమైనా చేస్తారు. వెయిట్ అన్నీ చేస్తుండే. వదిలేస్తారు. హ్యాపీ హార్మోన్. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితది. అట్లా రిపీటెడ్‌గా, హ్మ్. రిపీటెడ్‌గా అదొక అడిక్షన్ లాగా అయితుందన్నట్టు. ఓకే. సో, వీళ్ళకి టైం లేదు. అసలు మెదడుకి టైం ఇస్తలేరు. ఒక హ్మ్. ఎమోషన్‌ని రెగ్యులేట్ చేయడానికి. ఒక హ్మ్. నెగెటివ్ అనే ఎమోషన్ అని కాదు. విమర్శ అనేది తీసుకోవాలి. హ్మ్. విమర్శను తీసుకొని ఎదుర్కొని నిలబడడమే రియల్ గ్రోత్. హ్మ్. ఎందుకంటే జీవితం అనేది రీల్ లాగా ఉండదు. ఇప్పుడు రీల్స్ లైఫ్ లేకపోతే రియల్ లైఫ్ చాలా ప్రాబ్లం అవుతుంది. మొన్న మోడీ గారు కూడా చెప్పారు. అవును. షార్ట్ కట్స్‌కి వెళ్ళొద్దు. హ్మ్. లైఫ్ కట్ అయిపోతది. ఎగ్జాక్ట్‌లీ. షార్ట్ కట్స్ మార్గాలు చూసుకుంటే మనం అందుకని ఇప్పుడు అన్నీ కూడా ఏదైనా ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తున్నాం. ఎంతమంది చూడడానికి ఇష్టపడతారు? వాళ్ళకి రీల్స్ గూడా షార్ట్స్ కావాలి. ఆ! వాటిలో కూడా షార్ట్స్ కావాలి. అందరూ కూడా 30 సెకండ్స్ రీల్ అయితే ఆ! ఎక్కువ మంది ఇంకా చూస్తారు. ఎక్కువ మంది సో, చూస్తారు. అట్లా ఆ పేషెన్స్ తగ్గిపోతుంది. హ్మ్. అది అట్లాంటి కల్చర్ మనం ఖచ్చితంగా స్టాప్ చేయాలి. అంటే హుహు. స్క్రీన్ టైమ్ అనేది పిల్లల్లో మెయిన్‌గా గైడ్‌లైన్స్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. 2 సంవత్సరాల లోపల పిల్లలు స్క్రీన్ చూడొద్దు. హ్మ్. కానీ తల్లిదండ్రులందరూ కూడా తినేటప్పుడు స్క్రీన్ ఫోన్ చూపించి తినబెడుతున్నారు. ఇచ్చేస్తున్నారు. సో, హ్మ్. అది మంచిది కాదు. చాలా మెదడు మీద ఇంపాక్ట్ పడుతది. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వాళ్ళు 1 అవర్ స్క్రీన్ చూడొచ్చు. హుహు. అది కూడా ఎడ్యుకేషన్ కోసం. ఓకే. సో, 6 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వాళ్ళు 2 అవర్స్ మాక్సిమం స్క్రీన్ టైమ్. హుహు. అది కూడా ఎడ్యుకేషన్ కోసం. సో, కరెక్ట్. చిన్న పిల్లలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే స్క్రీన్ టైమ్ కాదు. హ్మ్. గ్రీన్ టైమ్. హ్మ్. బయటకెళ్ళి ఆడుకోవాలి. హ్మ్. ఆ చెమట పట్టాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ వల్ల వీళ్ళ గ్రోత్ ఎన్హాన్స్ అవుతది. వీళ్ళ మూడ్ అనేది స్టెబిలైజ్ అవుతది. సో, నెగెటివ్ ఎమోషన్స్ ఏదైతే కోపము, చిరాకు ఇవన్నీ ఉంటున్నాయో వాటిని హ్యాండిల్ చేయడం. అందుకనే స్పోర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే స్పోర్ట్స్‌లో ప్రతి ఒక్కరు గెలవరు. సో, ఓడిపోతాం. ఆ ఓటమిని తీసుకోవడం ఎలాగా? ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ అవునవును. దాని నుంచి ప్రేరణ పొందడం ఎలాగా? ఇవన్నీ టీచ్ చేస్తే వచ్చేటివి కాదు. హ్మ్. మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే వచ్చేటివి. అందుకని గేమ్స్ ఆడాలి, స్పోర్ట్స్ ఆడాలి, పజిల్స్ చేయాలి. సో, ఈ స్క్రీన్‌ని అవాయిడ్ చేయాలి. అందుకోసమని యాక్టివిటీస్ అన్ని చేస్తాం. ఇవన్నీ నిజంగా. లేకుండా ఓన్లీ ఒక ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ ఒక సెపరేట్ ప్రపంచంలో ఉంటే వాడికి ప్రతిదీ ఇమ్మీడియేట్‌గా కావాలి. హ్మ్. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు ఏదైనా గానీ అందుకనే వీళ్ళే అన్నీ ఆర్డర్ పెట్టుకుంటారు. అవును. ఇప్పుడు ఇక్కడ ఎదురుగా షాప్ ఉంటది. అక్కడికెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ వీడికి కొంచెం టెక్నికల్‌గా తెలిసిందంటే అటు నుంచి ఇక్కడికే ఆర్డర్ పెట్టుకుంటాడు. ఓకే.